బేబక్క ఐ మిస్ యు. బేబక్క నన్ను బాగా చూసుకునేది. ఆమ్లెట్ అడుగు తెచ్చిందా? ఇయ్యకపోయినా పర్వాలేదు, బేబక్క ఇప్పుడు లేకపోతే ఐ కాట్ రా నాకు. బేబక్క బేబక్క ఏడు ఇంకో గంట ఏడు, పోయేది ఏముంది? ఆడ స్క్రీన్ మీద ఎంత ఏడుస్తే అంత కనబడుతూ, అదే కదా నీ ప్లాన్. లేదు, బేబక్క నన్ను మంచిగా చూసుకున్నది. ఏం చూసుకుంది? బేబక్క నాకు ప్రొటెక్ట్ గా ఉండేది, నాకు చాలా సపోర్ట్ ఇచ్చేది. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను బేబక్క తోటి చెప్పుకునేటువంటి. బట్ ఈ రోజు బేబక్క అందరు కలిసి చీట్ చేసి అక్క నిలగొట్టిండు. ఏదో ఒక పప్పు మాడిందనే కారణాన్ని కుక్కరు టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని కూడా బేబక్క మీద నూకి నిలగొట్టిండు. అంటే బేబక్క చేసింది అంతా కరెక్టే, ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు, జనాలే పిచ్చోళ్ళు అంటారు. ఏదేమైనా బేబక్క పోకపోయి ఉంటే బాగుండేది. బేబక్కని చాలా. మరి ఎవరిని పంపించాల్సింది నీ ఉద్దేశం ప్రకారం? సోనియాను పంపించాల్సింది. నీకు వాడని వాళ్ళు అందరూ పోవాలా? బేబక్క పోయింది. బేబక్క కాదు, బేబక్క బేబక్క బాగా చూస్తే చండాలంగా ఉంది. బేబక్క ఐ మిస్ యు బేబక్క. వచ్చిందిలే బానే స్క్రీన్ స్పేస్, నీకు కావాల్సింది అయ్యింది, ప్రాబ్లం ఏమీ లేదు, నువ్వే కనబడ్డావు. బాగా చేసుకునేది. అవును, ఆమ్లెట్ లేసి ఇచ్చింది, నువ్వు కావాలన్నప్పుడల్లా నీకేం ప్రాబ్లం లేకుండా. వారం రోజులకే మేము 100 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ను కలుపుకున్నాం. ఓ మరి నెక్స్ట్ వీక్ ఎందుకుంటావు? వెళ్ళిపో, ఎవడు అడుగుతాడు నిన్ను? వెళ్ళిపో నువ్వు. ఇగో బిగ్ బాస్ పంపించేసేయండి. బిగ్ బాస్ ఇంత ఎందుకు లోపల పెట్టుకుంటారు? కానీ నా బొక్కలదే నాకు అర్థమైతలేదు. ఏయ్ మాటలు జాగ్రత్త, బొక్క గిక్క అంటే డొక్కల గుద్దుతా. బొక్కలది ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంది అసలు బిగ్ బాస్ లా? కాదు, అసలు నా బొక్కలది డస్ట్బిన్ ఉన్నది కదా, డస్ట్బిన్ లో ఇట్లా తీసిన దానికి చిన్నదానికి నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు. బ్లేమ్ తీసిన దానికి కాదు, వేసిన దానికి. ఏదో ఒకటి చేసినా కదా నా బొక్కలోది, నన్ను డిస్టర్బ్ చేసి. కాదు, నీకు కొంచెమైనా బుద్ధి ఏమైనా ఉందా లేదా? ఎందుకు డస్ట్బిన్ లోపల కెళ్ళి తీసి వేసిర్రు బయట పెట్టిర్రు అని అంటున్నావు. మరి ఆమె చేయి పెట్టినప్పుడు లేదు, నువ్వు పైకి వెళ్ళి వేయడంలో ఏముంది? నాకెందుకు నన్ను కావాలని పాయింట్ అవుట్ చేసి నన్ను గేమ్ కదా, గేమ్ ఏందో తెలియదు. మరి బిగ్ బాస్ నుంచి ఎవడున్నా బొక్కలోది నేను పోను, నేను బొక్కలోది మరి ఇన్నే ఉండు. లేదు, అందరు నాకు బాగా కావాలని మాంటేకి నన్ను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, నాకు పెద్ద పెద్ద బోర్లు చెప్తున్నారు, పనులు చెప్తున్నారు, కావాలని నీ పని ఏంది? నువ్వు గెలిచినవా? నువ్వేమన్నా ఏంది లీడర్వా, లేకపోతే కింగ్డమ్ కి కింగువా, లేకపోతే నువ్వు ఏందని ఎక్స్ట్రా ఇవ్వడానికి? నన్ను చాలా నేను ఏమన్నా సోనియా అయితే మరీ టూ మచ్ గా మాట్లాడుతుంది, నన్ను ఇష్టం వచ్చినట్టు అంటుంది. తను ఎంత డేంజరో మీకు తెలియదు. తనని మొత్తం నిజస్వరూపం బండారం మొత్తం నేను బయట పెడతాను. ఆమె కావాలని నన్ను ట్రిగ్గర్ చేస్తుంది, కావాలని పాయింట్అవుట్ చేస్తుంది. నేను ఏం చేయకపోయినా కూడా అరే నేను నాకు డస్ట్బిన్ విషయం లేనే లేదు, దాన్ని హైలైట్ చేసింది. దాని తర్వాత డస్ట్బిన్ విషయం ప్రతిసారి ప్రతి సీన్ లో నువ్వు అంటే దొరికిందే ఛాన్స్ కదా అని డస్ట్బిన్ అని నువ్వే మాట్లాడుతున్నావు. అవును, నేను నాకు ఎప్పుడు అనుకూలం అనిపిస్తే అప్పుడు చెప్తా. నాకు అప్పుడు హ్యాపీగా అనిపించింది, నవ్వుకున్నా. తర్వాత నాకు అది రాంగ్ అనిపించింది. ఎందుకు నవ్వినావు మరి? నాకు అప్పుడు తెలియలేదు, తర్వాత రియలైజ్ అయినా. నేను ఏం రియలైజ్ అయినా? చెత్త బుట్టలు వేసినప్పుడు అని నవ్వుకట్ట నా బొక్కలది నాకు అట్లనే ఇద్దాం. నాకు ఎట్లా ఎప్పుడు నాకు 10 minutes బ్యాక్ మంచిగా నవ్వుకుంటా వాడితో, మళ్ళీ 10 minutes బ్యాక్ 1 minute గుట్టగాలు చేస్తాను. నా నైదో నా బొక్కలది. నేను అట్లనే ఉంటా. నేను అట్లనే ఉంటా. నీకు నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు నచ్చినట్టు గేమ్ గెలవాలి. నేను గెలుస్తాడా గేమ్? గెలుస్తా. నేను గెలుస్తా. నేను కెమెరా స్పేస్ ఎంత తీసుకోవాలంటే తీసుకుంటా. నాకున్నది ఒకటి ఏడవాలి. నేను నీలాగా ఉంటే ఎప్పటికీ గెలవరు. గెలుస్తా, నేను గెలిచి చూపిస్తా. నేను మైండ్ ని గెలిచి చూపిస్తా. చూడు, నేను చూద్దామా? చూడు, నువ్వు గెలిచి చూపిస్తా నా బొక్కలోది. చూద్దాము.
మీరే చెప్పండి, ఇట్లాంటి యాటిట్యూడ్ కరెక్టా లేదా? బిగ్ బాస్ కి ఇట్లాంటి నువ్వు యాటిట్యూడ్ గురించి నువ్వు ఓవర్ గా నువ్వు చెప్పకు, అర్థమైందా? నీ యాటిట్యూడ్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ, నాదే కావాలి. నేను బేబక్కమైన పుట్టాడు దుఃఖంలో నేనున్నా. నువ్వు నువ్వు నాకు లేని పని అసలు ఉన్నా నేను అసలు ఏముందని మీ ఇద్దరి మధ్యలో? నేను బేబక్కమైనందుకు బాధపడుతున్నా. ఏదో 4 వారాలు ఉండి దాని తర్వాత పోయిన వాళ్ళు కూడా నేను ఇంత ఫీల్ కారు. లేదు నేను చాలా ఫీల్ అవుతున్నా. కలిసి వంట వండినారన్న ఫీలింగ్ తో చూపిద్దామని అనుకుంటున్నాం. ఏం లేదు, నా బేబక్క పోయింది, నేను బేబక్క మరి పో, మరి నువ్వు టెన్షన్ పడకు, ఇక తొందరగా పంపించేసేయండి బిగ్ బాస్. ఇలానే ఇట్లాంటి కావాలని ట్రిగ్గర్ చేస్తున్నారు అందరు టార్గెట్ చేసి కావాలని ట్రిగ్గర్ చేస్తే నువ్వు ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నావు? నీకు కావాల్సింది కూడా అదే కదా, అందరు నేను ట్రిగ్గర్ చేయాలి, నువ్వు ట్రిగ్గర్ కావాలి, లాస్ట్ కి నీదే కరెక్ట్ అన్నట్టు పోర్ట్రేట్ చేయాలి. అదే కదా నీ ప్లాన్. అవుతుంది కదా ఎగ్జిక్యూషన్, తెలిసిపోయింది కదా జనాలకి నీ ప్లాన్, నీ యాక్షన్లు, నీ ఓవర్ యాక్షన్లు, నీ ఇట్లాంటి మాటలు మాట్లాడవద్దు. ఇది ఫ్యామిలీ షో, బొక్కలు గిక్కలు అని చెప్పేసి మాట్లాడతా. నేనంటే అట్లెట్లా అంటావు? నా సిరీస్ చూడు, ఇంతకంటే ఇంకా పెద్ద బొక్కలు కనబడతాయి. అంటే ఇక్కడికి వచ్చి నీ ప్రమోట్ చేసుకోవడం, అక్కడ ఉన్నదే ఇక్కడ మాట్లాడడం. యాక్టింగ్ అన్నావు, ఇది రియాలిటీ అన్నావు, ఇప్పుడు నిన్ను ప్రూవ్ చేసుకుందాం అన్నావు, మళ్ళీ నిజం బయటపడ్డది. నా బొక్కలేదు, నాకు అలవాటు ఇట్లనే. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడవు. బిగ్ బాస్ నాకు నచ్చదు, నీ సంగతి చెప్తాను, ఏమనుకుంటున్నాను నన్ను? ఇట్లానే ఏడుస్తూ ఉంటది. నీ ప్లాన్ నాకు అర్థమైంది. ఫస్ట్ వీక్ నాగమణి కంటే ఏడ్చినందుకు సేవ్ అయ్యిండు కాబట్టి సెకండ్ వీక్ నువ్వు ఏడ్చి సింపతి కొడదాం అనుకుంటున్నావు. ప్రజలు అంత ఎడ్డోలు కాదు. సో మీరు కూడా చెప్పండి ఆమె ప్లాన్ ఏందో, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.